వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయం అంటే ప్రజాసేవ అనుకుంటే పొరపాటే. అది ఇప్పుడు ఆధిపత్యం, ఆదాయం, అహంకారాల కలయికగా మారిపోయింది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ ఇక్కడ తమ్ముళ్ళు ఇల్లు తగలబెట్టుకుని రచ్చకెక్కుతున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఒకవైపు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు మరోవైపు. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బర్త్డే ఫ్లెక్సీల దగ్గర మొదలైన గొడవ ఇప్పుడు పార్టీ పరువును బజార్న పడేసింది. గంజాయి, లాటరీ, ల్యాండ్ సెటిల్మెంట్లు ఒకటేమిటి, ఆరోపణల పర్వం తారాస్థాయికి చేరింది. అసలు మదనపల్లె టీడీపీలో ఏం జరుగుతుంది? తమ్ముళ్ల మధ్య యుద్ధానికి కారణమేంటి? అన్నమయ్య జిల్లా మదనపల్లి టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు, కటౌట్ల ఏర్పాటు చేయడానికి జరిగిన ప్రయత్నాలతో ఇరు వర్గాల మధ్య గొడవ ముదిరి రోడ్డును పడ్డారు. పరస్పరం తిట్టుకోవడంతో పాటు సోషల్ మీడియాలో పార్టీ పరువు బజారును పెడుతున్నారు. అనేక ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తహసీల్దార్ వివాదం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు పార్టీ పరువును బజారున పెడుతున్నాయా అంటే అవుననే ప్రచారం ఎక్కువగా మదనపల్లి నియోజకవర్గంలో జరుగుతుంది. మదనపల్లిను జిల్లా కేంద్రంగా చేయడంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సఫలమయ్యారు. అయితే ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు వైసీపీ కోవర్ట్లు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారనేది ఎమ్మెల్యే వర్గం వాదన. నియోజకవర్గంలో గంజాయి సాగు, లాటరీ మాఫియా, రియల్ ఎస్టేట్ కబ్జాలు పెచ్చరిల్లడం వెనుక పార్టీలోని నేతల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మదనపల్లిలో చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఉదంతం తర్వాత జరిగిన ఆందోళనల వెనుక కూడా పార్టీలోని ఒక వర్గం తమ ఆధిపత్యం కోసం పావులు కదిపిందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇది పార్టీ అధిష్టానాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది. మదనపల్లి తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన ఫ్లెక్సీ వివాదం ఈ వర్గ పోరును బహిరంగంగా బయటపెట్టింది. ఎమ్మెల్యే వర్గం, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వర్గం మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. స్థానికంగా కొన్ని సెటిల్మెంట్లు, భూ వివాదాలు, కుటుంబ పంచాయతీల్లో రాజకీయ జోక్యం పెరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేకు దగ్గరగా ఉన్న కొందరు అనుచరులు కొద్ది కాలంలోనే విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారని, అనతి కాలంలోనే విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక మరోవైపు తెలుగు యువత నేతపై కూడా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, భూ వివాదాల్లో జోక్యం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలతో బహిరంగంగా విమర్శలు చేస్తూనే లోపాయికారిగా సంబంధాలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా మధ్యలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. గతంలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరిని సమాధానపరిచినప్పటికీ ఈసారి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని, దానికి నిదర్శనంగానే ఒక వర్గం పూర్తిగా వైసీపీకి అంటగాకి వారి పనులను చక్కబెట్టడంలో ఈ 2 సంవత్సరాల కాలంలో మునిగి తేలారు అనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. మదనపల్లి తెలుగుదేశం పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయంటే అవుననే సమాధానం వస్తోంది. అంటే పార్టీలో ముఖ్య నాయకులమని చెప్పుకునే కొందరు ఆధిపత్య పోరులో భాగంగా ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ పార్టీ పరువును బజారు పాలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలను వీధిన పడేసి వారి పనుల్లో వారు నిమగ్నమయ్యారని చర్చ మదనపల్లిలో జోరుగా జరుగుతోంది. కుటుంబ తగాదాలు, భార్యాభర్తల పంచాయతీల్లో సైతం సెటిల్మెంట్లు చేస్తున్నారని మరో వర్గం ఆరోపిస్తోంది. ప్రజాప్రతినిధి వర్గంగా చలామణి అవుతున్న మరో నలుగురు ఎక్కడికక్కడ అందిన కాడికి దోసుకుంటూ నియోజకవర్గంలో వారికి తోచినట్లుగా పరిపాలన కొనసాగిస్తున్నారని మరో వర్గం ఆరోపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు పంచుకొని దర్జాగా వసూళ్లకు తెరలేపారని అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక ప్రధాన అనుచరులమని చెప్పుకునే నలుగురు ప్రభుత్వ స్థలాల కబ్జా, అభివృద్ధి పనులు, దినసరి వారపు సంత గేటు వసూళ్లు, భవన నిర్మాణ అనుమతులు, 22A నిషేధిత భూముల తొలగింపు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పనులు, పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్స్ తమ కన్నుసన్నుల్లో జరిగేలా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి కోట్లు గడిస్తున్నారని టీడీపీ అధికారంలోకి రాకముందు టీవీఎస్ మోపెడ్ మీద తిరిగిన వారు నేడు ఏకంగా ఫార్చునర్,
స్కార్పియోల్లో ఎమ్మెల్యే కాన్వాయ్లో దర్జాగా తిరుగుతున్నారని తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు వర్గం ఆరోపిస్తోంది. ఇక తెలుగుదేశం యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు విషయానికి వస్తే మొదటి నుంచి దూకుడు స్వభావంతో ప్రతిపక్షాలపై భారీ స్థాయిలో విరుచుకుపడుతూ అధిష్టానం దృష్టిలో పార్టీకి నమ్మిన బంటుగా గుర్తింపు తెచ్చుకునేందుకు తాపత్రయపడుతుంటారు. అంగళ్ళు, పుంగనూరులో జరిగిన ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ సంపాదించుకున్న శ్రీరామ్ చిన్నబాబు ఓవైపు ప్రభుత్వంలోని కీలక మంత్రులతో సన్నిహితంగా ఉంటూ మరోవైపు జిల్లాలోని వైసీపీ నాయకులతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు అని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీలోకి చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన షాజహాన్ బాషాకు వ్యతిరేక వర్గ నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీలోని సీనియర్ నాయకులు తనతో ఉన్నారంటూ ఎమ్మెల్యేను ఒంటరివాడిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ పెద్దలతో తనకున్న పలుకుబడులను ఉపయోగించుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అండగా నిలిచి కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్, భూ కబ్జాలు, నిషేధిత భూముల వ్యవహారాల్లో తలదూర్చి అధికారులను బెదిరించి క్విడ్ ప్రోకోకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా చెప్పుకునే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్లపై బహిరంగంగా ప్రెస్ మీట్లలో నానాబూతులు మాట్లాడే చిన్నబాబు మదనపల్లి ఫైల్స్ కేసులో ప్రధాన నిందితుడైన పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి, బాబ్జాన్ తదితరులతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని వారి వ్యవహారాలు చక్కబెట్టడంపై పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చిన్నబాబు వ్యతిరేక వర్గీయులు వైరల్ చేస్తున్నారు. చిన్నబాబు పుట్టినరోజు వేడుకలకు ఆర్థిక సహాయం అందించాలంటూ చిన్నబాబు అనుచరులు పట్నంలోని కొందరిని ప్రాధేయపడటం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాగే ఎమ్మెల్యే వర్సెస్ చిన్నబాబు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థితికి వస్తే పార్టీ పెద్దలు పిలిచి మందలించి సయోధ్య కుదిర్చారు. అయితే అది 3 నాళ్ల ముచ్చటగానే మారి ఇద్దరి మధ్య మరింత దూరాన్ని పెంచింది. టీడీపీ పెద్దలు అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకుని వర్గ విభేదాలను చక్కదిద్దకపోతే నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకున్న నాయకులు అడ్రస్ కనిపించడం లేదు. మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్, బాబురెడ్డి వర్గీయులు చివరకు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. మరోవైపు అధిష్టానం వద్ద మొత్తం చిట్టా ఉందని అంటున్నారు. దీనికి తోడు తాజా మదనపల్లి చిన్నారి బాలిక అత్యాచారం, హత్య తర్వాత జరిగిన ఆందోళనలు కూడా టీడీపీలోని ఓ వర్గం వారు తమ ఆధిపత్యం కోసం చేయించారని ఇంటెలిజెన్స్ సమాచారం. దీంతో పాటు మదనపల్లిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి చిట్టాను కూడా పార్టీ సేకరించిందని సమాచారం. ఈసారి రాజీ చేయడం కాదు, పార్టీ నుంచి బహిష్కరణ ఉంటుందని అంటున్నారు. రాజకీయం అంటే అధికారం మాత్రమే కాదు, బాధ్యత కూడా. మదనపల్లిలో జరుగుతున్న ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టకే కాదు, ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకోకపోతే అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుగా తయారవుతుంది పార్టీ పరిస్థితి. చూడాలి మరి సైకిల్ చక్రం ఈ విమర్శల బురద నుంచి ఎలా బయటపడుతుందో.